వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్రమ్ బీడ్స్ తో శారీ కుచ్చులు ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ డ్రమ్ బీడ్స్ వేసుకుంటే కుచ్చులు చాలా లుక్ బాగుంటుంది అనమాట శారీస్ కి. శారీ కలర్ ని బట్టి నేను 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను. గ్రీన్ కలర్, పికాక్ బ్లూ, ఇంకా పర్పుల్ కలర్. ఇవి ఒక్కొక్కటి 150 లైన్స్ తీసుకున్నాను. ఇవి చూసారు కదా డ్రమ్ బీడ్స్, సిల్వర్ కలర్ తీసుకున్నాను. వీటికి డ్రమ్ లాగా ఉంటుంది కాబట్టి డ్రమ్ బీడ్స్ అని అంటారు. అలాగే ఒక దబ్బనం కావాలి, సిజర్, ఇంకా జెరీ థ్రెడ్. దీన్ని 2 లైన్స్ ఈ సూదిలో, నార్మల్ సూదిలో ఎక్కించుకోవాలి. ఇది 2 ఇంచెస్ గ్యాప్ తో నేను చేస్తున్నాను. ఇలా 2 అంగుళాల దూరంతో ఇలా చేసుకున్నాను గ్యాప్ తో. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, 150 టైమ్స్ చుట్టుకుని దానికి చివరి గమ్ము అతికించేసుకోవాలి, గట్టిగా సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుండి, కింద నుండి మనం రంధ్రం చేసుకున్నాక దాని నుండి తీసుకుని ఈ డ్రమ్ బీడ్ కూడా ఎక్కించుకోవాలి. డ్రమ్ బీడ్ కి దూరే విధంగా మనకి లోపలికి వెళ్ళే అంత థ్రెడ్ తీసుకోవాలన్నమాట, చూసుకుని తీసుకోవాలి. ఇది కూడా కింద పొడవు కూడా 2 ఇంచెస్, అంటే డ్రమ్ ఇప్పుడు మనం హోల్ చేసాం కదా, అక్కడ నుండి 2 ఇంచెస్ వరకు మనం పొడవు తీసుకోవాలి కుచ్చులు. మరీ ఎక్కువ పొడవు ఉన్నా అంత బాగుండవు, ఎందుకంటే ఫస్ట్ బాగానే ఉంటాయి కానీ తర్వాత వాష్ చేసినాం కానీ అలా కొంచెం ముడుచుకుపోయినట్టుగా అలా ఉంటాయి అనమాట. అందువల్ల కొద్దిగా చిన్నగా చేసుకుంటేనే, మనకి పొడవు తక్కువ చేసుకుంటేనే బాగుంటాయి. సిల్వర్ కలర్ మనం జరీ థ్రెడ్, గోల్డెన్ జరీ థ్రెడ్ ఉంది కదా, దాన్ని సూదిలోకి ఎక్కించాం కదా, దానికి ఈ ట్యాజల్కి ఇలా చుట్టుకోవాలి. ఒక 2-3 సార్లు గట్టిగా ముడి వేసుకోవాలి. కానీ మనకి డ్రమ్ కి అది ఎంత పోగులైతే ఉంటాయి, లోపలికి దూరతాయి అనేది చూసుకుని మనం ఈ సిల్క్ థ్రెడ్ మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ 100 చేసుకున్నాను, తర్వాత 120 చేసుకున్నాను, తర్వాత మరీ సన్నగా ఉండి అనేసి మరలా 150 చేసుకున్నాను. 150 కూడా మంచిగానే, అంటే కొద్దిగా కష్టంగా వెళుతుంది, అయినా లుక్ బాగుండాలనేసి నేను కొద్దిగా ఎక్కువే చుట్టాను. ఇలా దబ్బనం తీసుకుని ఇలా మనకి అంత హోల్, ఎందుకంటే మనం ఈ దారం రావాలి కాబట్టి, ఈ హోల్లో నుండి రావాలి కాబట్టి మనం అంత దబ్బనంతో చేసుకోవాలి. తర్వాత ఈ డ్రమ్ బీడ్ లో నుండి ఎక్కించాలి. మనం ఇలాంటి కుచ్చులు వేసేటప్పుడు కంపల్సరీ దబ్బనం అలాంటివి దాంతో హోల్ చేసుకోవాల్సిందే. ఇలా కింద నుండి జరీ థ్రెడ్ సూది నుండి ఇలా బయటికి లాగి ఇలా చుట్టుకోవాలి. ఈ డ్రమ్ అనేది ఒకవైపునే కనిపిస్తుంది, మన కొంగు పైకే వేసుకోవాలి. దీన్ని పికో చేసిన దానికి పైనే వేసుకోవాలి. వెనక సైడ్ నుండి వేసుకుంటే కనిపించదు, బ్యాక్ సైడ్ కనిపించదు, డ్రమ్ వన్ సైడే కనిపిస్తుంది. ఇలా 2-3 సార్లు ముడి వేసుకోవాలి. ఇప్పుడు సూదిని కింద నుండి తీసుకోవాలి, బయటకి తీసి కట్ చేసుకోవాలి. ఇది కూడా 2 ఇంచెస్ పొడవుతో కట్ చేసుకోవాలి. కొద్దిగా లావు ఎక్కువైతే ఆ డ్రమ్ బీడ్ లో నుండి దారం రాదు, కొద్దిగా తక్కువైతే మరి సన్నగా ఉండే కుచ్చులు అనిపిస్తుంది. అందుకే చూసుకుని 2-3 సార్లు
ఆ బీడ్లోకి ఎంత దారం అయితే వెళ్తుందా అని కౌంట్ చేసుకుని అన్ని ఒకే కౌంట్ తో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా బాగుండవు అనమాట. ఎక్కువైతే ఈ బీడ్ లో నుండి దారం రాదు, లోపల హోల్లో నుండి బయటకు రాదు. అలాగనే సన్నగా ఉంటే లుక్ బాగుండదు అనమాట. అన్ని ఒకే రకంగా మనం ఎన్నైతే చేసుకుంటామో దారపోగులు మనం అవన్నీ చాలా జాగ్రత్తగా కౌంట్ చేసుకుని చుట్టుకోవాలి. ఒక ప్యాడ్ తీసుకుని పిల్లల స్కూల్కి తీసుకెళ్లే ప్యాడ్ కానీ అలాంటి దానికి సిల్క్ థ్రెడ్ ని మనం ఒక 150 సార్లు 150 టైమ్స్ చుట్టుకుని దాన్ని చివర గ్లూతో గట్టిగా అతికించేసాను అనమాట, గమ్తో. దాన్ని ఆరిన తర్వాత సన్నగా మనం గమ్ ఉన్నప్పుడే సన్నగా చేసుకోవాలి. ఆరిన తర్వాత నుండి చేసుకోవాలన్నమాట. ఇది ఆరిన తర్వాతే, లేకపోతే ఆ బీడ్లో నుండి సరిగా రాదు. ఈ దారపు పోగులు చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో, లుక్ ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.